ప్రకటన గ్రంథంలో నుండి గమనించాలి 3వ అధ్యాయము ఈ మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. చూడండి, నేను చదువుతున్నాను. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏవనగా, జీవించుచు ఉన్నవన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ప్రిల్లరా, ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి భావం మనం అర్థం చేసుకోగలమా? అసలు ఎందుకు ప్రభు ఇట్లా చెప్పాడు? నిజంగా ఆ వాక్యం యొక్క భావం ఏంటి? అసలు ఈ వాక్యాన్ని మనం చాలా మార్లు వినేసాం, చాలా మార్లు తెలుసుకున్నాం, చాలా మార్లు దేవుని యొక్క సేవకులు చెప్పగా విన్నాం. అసలు ఆ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? అసలు ఏం నేర్చుకోవాలి? ప్రభు ఏం నేర్పించబోతున్నాడు? అవన్నీ కూడా దేవుని బిడ్డలు ఆలోచన చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు దేవుడు నాకు బోధించాడు. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనతో మాట్లాడుతూ ప్రేమాప్యతలు చూపెడుతూ మనకు కావలసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యంగా, పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి చక్కగా అన్ని పనులు చేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోయావంట అని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అసలు నిజం చెప్పండి, ఎవరన్నా ఒప్పుకుంటారా? మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనం నువ్వు జీవిస్తున్నావు కానీ చనిపోయావు, నువ్వు బ్రతికే ఉన్నావు కానీ చనిపోయావు, నువ్వు అన్ని బాగానే చేసుకుంటున్నావు కానీ చనిపోయావు, నీ కొరకు నీ కుటుంబం కొరకు కష్టపడుతున్నావు కానీ నువ్వు చనిపోయావు అంటున్నాడు. ఏంటండి ప్రభు? ఈ వ్యక్తి దగ్గరికన్నా వెళ్ళి ఈ మాటలు చెప్తే ఒప్పుకుంటారా? ఎంత కోపం వస్తుందండి. బతుకున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి, పూర్తిగా ఆరోగ్యం కలిగిన ఒక వ్యక్తి దగ్గరికి, అన్ని బాగుండి అన్ని పనులు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి నువ్వు చనిపోయావంట అని అంటే ప్రభుని బిడ్డలారా చాలా కోపం వస్తుందండి. కానీ ప్రభు ఈ మాట అంటున్నాడు అని అంటే, ప్రభువే ఈ మాట అంటున్నాడు అని అంటే మనం కాస్త ఆలోచించాలి, ఆవేశపడకూడదు. మనం కాస్త ఆలోచించాలి. అసలు ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట? ఏం చూసన్నాడు దేవుడు ఈ మాట మనల్ని? ఏ పరిస్థితుల్లో ఉంటే మనల్ని మాటతో ఇట్లాగా మీరు చచ్చిన వారే ఉన్నారు, మీరు మృతులు, బ్రతుకుతున్నారు కానీ ప్రయోజనం లేదు అని అన్నారంటే అసలు ఎందుకన్నాడో ఆ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఎందుకన్నాడు ఆ మాట అని అంటే, మొట్టమొదటిగానే ఆయన చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలను చూడగా అందరికి ఉపయోగపడుతున్నావు, నాకు ఉపయోగం లేదు. శారీరకంగా నీకు నువ్వు ఉపయోగమే, శరీరంతో బ్రతుకున్నావు గనక నువ్వు నీ కుటుంబానికి ఉపయోగమే, శరీరంతో బ్రతుకున్నావు గనక నువ్వు సమాజానికి కూడా ఉపకారమై ఉండొచ్చు, నువ్వు శరీరంతో ఉన్నావు గనక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపకారమై ఉండొచ్చు, నువ్వు బతుకున్నావు గనక ఈ లోకానికి ఉపకారమై ఉండొచ్చు. కానీ ఆత్మానుసారంగా నిన్ను నేను పరిశీలన చేసినప్పుడు నీవు నా వ్యక్తివి అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక్క క్రియ కూడా ఆత్మ సంబంధంగా నా దగ్గర కనబడట్లేదే. శారీర సంబంధంగా నువ్వు బ్రతుకున్నావు, లోకంలో బ్రతుకుతూ ఉన్నావు. శారీర సంబంధంగా ఎవరైనా బ్రతుకుంటారు ఉన్నంతకాలం కూడా, ఈ శరీరానికి ఎంత ఆయుష్ ఉంటే అంతకాలం కూడా బ్రతికే ఉంటారు. 75 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడలా 80 సంవత్సరాలు. ఇది దేవుని యొక్క వాక్యంలో ఆనాడు భక్తుడైనటువంటి మోషే చెప్తున్నటువంటి మాట 90వ కీర్తనలో. కాబట్టి పుల్లరా, 75 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఏడాది 80 సంవత్సరాలు, ఈ 70-80 సంవత్సరాలు ఈ లోకముల శరీరం ఎలాగైనా బ్రతుకుద్ది. బతకదా? నువ్వు కూడు పెట్టినా బతుకుద్ది, పెట్టకపోయినా బతుకుద్ది, కష్టపడినా బతుకుద్ది, లేకపోయినా బతుకుద్ది. రోడ్ల మీద పిచ్చోడు కూడా బతుకుతున్నాడు. కష్టపడతాడా? ఏదైనా పని చేసుకుంటాడా? లేదనంటే సరైనటువంటి మంచి వస్త్రాలు వేసుకున్న ఆలోచన ఉంటుందా? ఎక్కడ దొరికితే అక్కడ పడుకుంటాడు. ఎవరన్నా ఏదైనా పడితే అది ఎక్కడ ఆకలిస్తే అక్కడ తింటాడు. ఇక్కడ తినొచ్చా తినకూడదా, ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదా, ఇక్కడ పడుకోవచ్చా తెలియదు. కానీ దేవుడు అతనికి ఆయుష్ని ఇచ్చినంత కాలం బతికే ఉంటాడు. ఈ శరీరం కూడా దేవుని బిడ్డలారా ఆయుష్ ఉన్నంతకాలం ఎలాగైనా బతుకుద్ది. కానీ దేవుడు మనకి ఏమి నేర్పిస్తా ఉన్నాడు? ఏమి నేర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం? ఎందుకు దేవుడిని నమ్ముకున్నాం మనం అని అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ శరీరం ఎలాగ చచ్చుద్ది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఒకటి ఉందని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దాన్ని దేవుడు మనలో పరిశీలన చేసి చూస్తూ ఉంటుంటే పిల్లరా, శారీర సంబంధంగా చచ్చాం, మన క్రియల వల్ల ఆత్మ సంబంధంగాను కూడా చచ్చాం. పిల్లలు బాగా ఆలోచించి, యేసు ప్రభు అంతటి వాడికే మరణం తప్పలేదంటే అర్థం చేసుకోండి, ఈ శరీరానికి చావు ఉందో లేదో, ఉందా లేదా? యేసు ప్రభువు కూడా ఆయన దేవుని కుమారుడని బైబిల్ చెప్తా ఉంది. దైవ కుమారుడిగా లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తా ఉంది.
పిల్లలు లోకమంతా అనుకున్నారట. పేతురు గారిని అడుగుతున్నాడు, యేసు ప్రభు నువ్వేమనుకున్నావు, నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడివి అని. పుల్లరా యేసు తండ్రి అయినటువంటి దేవుడు కూడా చెప్తా ఉన్నాడు. పుల్లరా ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు, మీరందరూ ఈయన మాట వినండి అని దేవుడు కూడా చెప్పాడు. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు అంతటి వాడికి కూడా ఈ భూమి మీద ఈ శరీరానికి మరణం ఉందని మనకి మాదిరి చూపించాడు ఆయన. అంటే శరీరానికి మనం దేవుడిని నమ్ముకున్నా దేవుడిని నమ్ముకోకపోయినా ఈ శరీరానికి ఏముందండి, ఖచ్చితంగా ఇది చచ్చుద్ది, ఖచ్చితంగా ఇది చచ్చుద్ది. దేవుని బిడ్డలారా గమనించాం. మరి సత్య శరీరానికి ఎన్ని సోకులో, ఈ సత్య శరీరానికి ఎంత బడాయో, ఈ సత్య శరీరానికి దేవుని బిడ్డలారా ఎంత ఎంత సోకులో, ఎన్నెన్ని కోరికలో, ఎన్నెన్ని ఆశలో, ఎన్నెన్ని భయంకరమైనటువంటి ఆలోచనలో. ఈ శరీరం గురించి దేవుని బిడ్డలారా బాగా ఈ శరీరము గురించే బాగా ఆలోచించారు. ఒకడు నిన్ను ప్రేమించాను అన్నాడు అని అంటే ఈ శరీరము గురించే బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, ఈ శరీరం ఎలాగైనా చచ్చిపోతుంది, కానీ నేను నిన్ను చూస్తే ఇక్కడ చచ్చావు, అక్కడ చచ్చే కనబడుతున్నావు. నాకు ఎంత బాధ అండి ప్రభుకి. కనుక్కున్న బిడ్డల్ని కళ్ళ ముందే అలాగుంటే ఎలా ఉంటుంది చెప్పండి దేవుని, ఎలా ఉంటుంది చెప్పండి. ఆ తండ్రికి వేదన. ఈ మాట చెప్పడానికి తండ్రి అంత బాధపడి ఉంటాడండి పద్మారావు గారు. ఒక తండ్రి నా బిడ్డలు ఇక్కడ మీరు చచ్చి ఉన్నారు, బతిగా ఉన్నారు కానీ మీరు చచ్చి ఉన్నారు అని అంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి పిల్లరా. ఒక బిడ్డని ఒక తల్లి ఎప్పుడైనా సరే ఎందుకు నా కడుపుని ఎలా పుట్టావు చావరాదా అన్నదంటే ఎంత కడుపు కోత భరించుంటే ఆ తల్లి మాట అంటుంది, ఎంత బాధపడి ఉంటే ఆ తల్లి మాట అంటుంది, ఎంత కష్టాన్ని భరించుంటే ఆ తల్లి ఆ మాట అని ఉంటుంది. పుర్లరా ఆలోచించండి. ఆ తల్లి నోటంటే ఆ మాట వచ్చిందని అంటే ఆ తల్లి ఆ బిడ్డ మూలంగా పడరాని ఎంతో బాధపడి ఉంటేనే తప్ప ఆ మనసులో నుండి ఆ మాట రాదు పుర్లరా. ఎందుకనంటే ఎంత తప్పు చేసినా ఆ తల్లి ఆ బిడ్డల్ని ఇలా కడుపులోనే పెట్టుకుంటుందండి. అది ఎంత దుర్మార్గులైనా, మాట వినకపోయినా, తిరుగుబాటు చేసినా, ఎన్ని రకాలుగైనా ఆ తల్లి ఆ బిడ్డని ఇలాగే కడుపులో ఎత్తుకుంటుందండి. దేవుని బిడ్డలారా, కష్టం వచ్చిందని బిడ్డ దుర్మార్గుడైనటువంటి బిడ్డ ఏడ్చిన గుండెలకి హత్తుకుంటుంది. దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ అలాంటిది. అలాంటి తల్లి అలాగన్నదనంటే ఎంత బాధపడి ఉంటుందండి. యేసు ప్రభువు కూడా ఈ దినాన తండ్రి అయినటువంటి దేవుడు కూడా నువ్వు జీవించుచు ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే అన్నాడు అని అంటే ఆయన ఈ మాట చెప్పడానికి కూడా ఎంత బాధపడి ఉంటాడండి ఆయన. మనం ఆలోచన చేసుకోవాలి పురులరా, గమనించు. అందరూ బతుకుతారు కానీ వాక్యంలో ప్రభు ఏమన్నాడు తెలుసండి, అందరూ బతుకుతారు, అందరూ బతికే చోట మీరు బతుకుతున్నారు, కానీ మూర్ఖులైన తరమ వారిలో నుండి మీరు వేరుగా ఉండాలి. అది కనపడట్లేదు మీ దగ్గర. వ్యభిచారులైన ఈ తరమ వారిలో నుండి మీరు వేరు చేయబడాలి, అది కనబడట్లేదు మీ దగ్గర. జారులైన ఈ తరమ వారిలో నుండి వేరు చేయబడాలి, అది కనబడట్లేదు మీ దగ్గర. అబద్ధికులైన వారి తరములో నుండి మీరు వేరు చేయబడాలి, అది కనబడట్లేదు మీ దగ్గర. మరి ఏం కనబడుతుంది అనంటే ఇక్కడ కనబడుతున్నారు, అబద్ధికుల తరములో కనబడుతున్నారు, వ్యభిచారుల తరములో కనబడుతూ ఉన్నారు, మోసగాండ్ర తరములో కనబడుతున్నారు, కొండిగాండ్ర తరములో కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు ఎలాగుందంటే గుంపులో కనబడుతూ ఉన్నారు. అది దేవునికి వేదన, చాలా బాధ, చాలా దుఃఖం. దేవుని బిడ్డలారా ఆలోచించి, చాలా బాధ, చాలా దుఃఖం కూడా. అందుకని దేవుడు అక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు మంచిదానివే, మంచి వ్యక్తివే, బాగానే ఉన్నాయి. మొదట ఎలాగున్నావు నువ్వు, అసలు ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు, మొదట ఎలాగున్నావు నువ్వు, అసలు ఇప్పుడు ఎలాగున్నావు నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. అసలు మొదటి స్థితి ఎలాగున్నది, ఇప్పుడు ఈ స్థితి ఎలాగుంది, అసలు మొదటి స్థానం ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడ కూర్చున్నావు నువ్వు, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు నువ్వు, మొదట ఎలాగున్నావు నువ్వు, ఇప్పుడు ఎలాగున్నావు నువ్వు, అసలు మొదటి నీ స్థానం ఏంటి, ఇప్పుడు దిగజారిపోయిన నీ స్థానం ఏంటి, ఒకసారి పరిశీలన చేసుకో. వెనక్కి వెళ్ళిపోతున్నావు అని అంటే నీ స్థితి, నీ ఆత్మీయ పరిస్థితి కూడా దిగజారిపోతా ఉంది. దేవుని బిడ్డలారా, నీ మనస్సాక్షికి తెలుసు, నీ క్యారెక్టర్కి తెలుసు. బిడ్డలారా, నువ్వు ఎట్లా ఉన్నావో ప్రభు పాదాల చెంత. అందుకని ఇక్కడ వాక్యంలో ప్రభు ఏమంటాడు అని అంటే దేవుని బిడ్డలారా బాగా ఆలోచన చేస్తే చూడండి, వాక్యంలో ఆయన అంటాడు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 3వ వచనంలో ఆయన అంటాడు, బిడ్డలారా నీవు ఎలాగో ఉపదేశం పొందుతావో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకో, దానిని గైకొనొచ్చు, మారు మనసు పొందు, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను అని అన్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటాడు నీ మొదటి స్థితి ఏంటి, అసలు నువ్వు ఎట్లా ఉన్నావు,
మీరు బాగా గమనిస్తున్నారా, వింటున్నారా లేదండి? మీకు అర్థమవుతుందా లేదా వాక్యం? కాబట్టి ఇక్కడ నీవు మొదటి స్థితి ఎట్లా ఉంది, నువ్వు మొదట విన్న ఉపదేశం ఏంటి, నువ్వు మొదట ఉన్న ప్రార్థనా జీవితం ఏంటి, మొదట ఉన్న నీ ఆత్మీయ స్థితి ఏంటి, అసలు మొదట్లో ఎలాగున్నావు, అసలు ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ స్థితిలో ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అప్పుడులాగే ఉన్నావా ఆత్మీయంగా? అప్పుడులాగే ఉందా నీ ప్రార్థన జీవితం? అప్పుడులాగే ఉన్నావా హృదయం? లేదు అని అంటే కనుక, ఒకప్పుడండి ఎంత ప్రార్థన చేసానో తెలుసా, ఒకప్పుడు ఎంత పాటలు పాడి ఉండో తెలుసా, ఒకప్పుడు నేను ఎంత బాగా ప్రార్థనలో ఉండేవాడినో తెలుసా, ఒకప్పుడు నేను అందరికంటే ముందు నేనే ఉండేవాడిని అని చెప్పుకుంటే దిగసారిపోయిన వ్యక్తిలా. ఒకప్పుడు అలాగున్నావు, ఇప్పుడు ఎందుకు లేవు, ఇప్పుడు దిగసారిపోయావు. ఒకప్పుడు సంగతి చెప్పుకున్నావు, ఇప్పుడు దగ్గర చెప్పుకోవడానికి నీ దగ్గర ఏ సంగతి? ఒకప్పుడు సంగతి చెప్పుకుని బతుకుతున్నావు నువ్వు, ఒకప్పుడు చెప్పినటువంటి విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నావు నువ్వు, కానీ ఇప్పుడు నీ దగ్గర చెప్పుకోవడానికి ఏమి? ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు ఆత్మీయత, ఒకప్పుడు ముందు, ఒకప్పుడు నువ్వు, ఒకప్పుడు నువ్వు, ఒకప్పుడు నువ్వు, అప్పుడు వేరు, ఇప్పుడు నువ్వు లేవు. అప్పుడున్నావు, ఇప్పుడు నువ్వు లేవు. అప్పుడు నీ క్యారెక్టర్ బాగుంది, ఇప్పుడు నీ క్యారెక్టర్ వదిలేసుకున్నావు ఇప్పుడు దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యంలో ప్రభు చెప్తున్నాడు పిల్లరా, ఒక పాట పాడుతూ ఉంటాం మనం, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు. ఎవరి దగ్గర ఉన్న పాట? జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, ఏ స్థితిలో నుండి పడిపోతివు నీవు, జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, చల్లగానైన ఉండు వెచ్చగానైన ఉండు, నులువెచ్చని స్థితి ఏల సోదరా, చల్లగానైన ఉండు వెచ్చగానైన ఉండు, నులువెచ్చని స్థితి ఏల సోదరి, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, మరువబోకుమురన్న యేసు అన్న మాటను మరువబోకుమురన్న, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్యములో చెప్తా ఉన్నాడు పిల్లరా, వెచ్చగైనా ఉండు లేదా చల్లగైనా ఉండు, నులివెచ్చని స్థితి నీకొద్దు, అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు నోట నుండి ఉమ్ము వేయ తలచు ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ స్థితిని విడిచిపెట్టమని చెప్తా ఉన్నాడు ఈ మధ్యాహ్నం వేళ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో. వదిలేసావా నీ క్యారెక్టర్ని? వదిలేసావా నీ ప్రార్థన జీవితాన్ని? వదిలేసావా? ఒకప్పుడు 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 జీవితాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు అలా బతుకుతున్నావా? సిగ్గేయట్లేదా మన జీవితాలకి అని ఒక రోజున ప్రభువు అడిగితే ఏం సమాధానం చెప్పుకోవాలో ఒకసారి ప్రభు ఎదుట, ఎలా ముఖమెత్తి ఆయన ముఖం చూడాలో ఒకసారి ప్రభు ఎదుట మనం పరిశీలన చేసుకోవద్దండి. ప్రతిదినము వాక్యం వినే మనం, ప్రతిదినము దేవునిలో ఉన్న మనము, దేవుడిని నమ్ముకున్న మనం పరిశీలన చేసుకోవద్దా పిల్లరా? దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు కదా, దేవుని బిడ్డలారా, నీవు జీవించుచు ఉన్నవన్న పేరుంది, నిజమే బతుకుతున్నావు. నీ దగ్గరకు వచ్చి నేను అడుగుతుంటే ఏంటమ్మా నీ జీవితం అని అంటే, పిల్లల కోసం బతకాలి కాదండి, భర్త కోసం బతకాలి కాదండి, భార్య కోసం బతకాలి కాదండి, మా అమ్మ నాన్నలు ఉన్నారు వాళ్ళ కోసం బతకాలి కాదండి, అమ్మ నాన్నల కోసం, అక్క చెల్లెళ్ళ కోసం, అన్నదమ్ముల కోసం, ఫ్రెండ్స్ కోసం, స్నేహితుల కోసం బ్రతకాలి కాదండి అని అన్నావు. ఏనాడైనా ప్రభా నీ కోసం నేను బ్రతుకుతానని అన్నావా నువ్వు?
ఇప్పుడు కూడా మాట మన నోటంట రావట్లేదు. ఒక రోజున నీ బిడ్డల్ని వదిలేస్తారు, లేదా నువ్వే నీ బిడ్డల్ని వదిలేయాల్సిన పరిస్థితి రావచ్చు. అన్నదమ్ములను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇప్పుడు దేవుని బిడ్డలరా, మరి ఆనాడు నిన్నెవరు రక్షిస్తారు? బిడ్డల కోసం బతికానన్నావు, భార్య కోసం బతికానన్నావు, ఎవరు వచ్చారు నీ వెనకాల? ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వెక్కడున్నా నీ వెన్నంటే ఉండేవాడు నీ యేసయ్య మన దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ప్రభు చెప్తూ ఉన్నాడు, యేసయ్యను నమ్ముకున్న నీవు నీ జీవితము ఎవరిది అని అంటే పిల్లరా దేవునిది అన్నాడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో. ఇక అర్థమవుతుందండి, మన జీవితం ఎవరిది అని అంటే దేవునిది. ఇప్పటి వరకు శ్యామల ఇక్కడ లేచి సాక్ష్యం చెప్పింది పిల్లలు, ఒక మంచి సాక్ష్యం చెప్పింది. ఆనాడు ఒక మాట మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అది నేను పాయింట్అవుట్ చేసుకుని పెట్టుకున్నాను నేను మీకు చెప్పాలని. ఆ బిడ్డ ఎక్కడ నిలబడిందని చెప్పింది? మరి రోడ్డు మయంగా నిలబడితే గుద్దేరేంటి అమ్మా? ఇంతకే విషయం ఏంటంటే రోడ్డు మయంగా డివైడర్ ఉంటుంది అక్కడ, ఆ డివైడర్ మీద నుంచుందా పిల్ల? చెప్పట్లేదు. రోడ్డు మయంగా నుంచుందా, బాగానే గుద్దేసి ఉంటారు అని అనుకుని ఉండొచ్చు మనం. నేనైతే అలాగ అనుకున్నాను, రోడ్డు మయంగా ఉంది కాబట్టి గుద్దేశారు. అసలు విషయం చెప్పట్లేదు ఆ పిల్ల. రోడ్డు దాటాలంటే అదేంటండి బైపాస్ కదా, యువతల నుంచి అవతలకి దాటాలంటే అవతల రోడ్డు ఉంటుంది, యువతలో రోడ్డు ఉంటుంది. అవతల పోయేవాళ్ళు అవతల పోతారు, యువతలు వచ్చేవాళ్ళు యువతలు వస్తూ ఉంటారు. కాబట్టి రోడ్డు మయంగా డివైడర్ ఉంటుంది, ఆ డివైడర్ మీద నుంచుంది. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేద్దాం, ఎలా వెళ్ళిపోయే ఉంటాయి కదని చూసుకోలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, 1-2 అడుగులు డివైడర్ దిగి కిందకి వెళ్ళేటప్పటికి గుద్దేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరు కాపాడారు అక్కడ? అమ్మ, నాన్న, చెల్ల, తమ్ముడా, వాళ్ళంతా ఎక్కడున్నారు? పురిల్లరా ఆలోచించి అక్కడ ఒక విషయాన్ని బాగా ఆలోచన చేస్తే, ఈ జీవితం నీది కాదు, ఈ జీవితం దేవుడు నీకు ఇచ్చిన జీవితం. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం ప్రదేవన్ బిళ్ళ జీవితం. మన జీవితంలోనూ కూడా అలాగే మనం చాలా సాక్ష్యాలు చెప్పాం. ప్రదేవన్ బిళ్ళ, అయ్య బాబు దేవుడు మేలు చేసాడండి, అసలు ఎప్పుడో అయిపోవాలన్నాడా నా జీవితం, ఎప్పుడో అయిపోవాలన్నాడా నా జీవితం, ఎప్పుడైపోవాలి నీ జీవితం? 2004లోనే ఆ కరెంటు స్తంభం మీద షాక్ కొట్టినప్పుడే, ఆ పైనుంచి కిందకి కాకిలాగా నేను రాలిపోయినప్పుడే అయిపోవాలండి నా జీవితం. నన్ను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ దగ్గర పడుకోబెట్టినప్పుడు అయిపోవాలండి నా జీవితం. 2004 ఎక్కడ, 2020 ఎక్కడ? ప్రదేవన్ బిళ్ళ 24 ఎక్కడ? 20 సంవత్సరాలు ఈ జీవితం ఎవరిదే అని ఆలోచన చేస్తే వెనక తిరిగి చూసుకుంటే అమ్మ నాన్న ఇచ్చిన జీవితం 2004లో అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు నాకున్నటువంటి జీవితం ఎవరిది? కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డల వాక్యములు అందుకనే చెప్తున్నాడు, నువ్వు జీవిస్తున్నావు ఇంకా దేవుని బిడ్డల నేను ఇచ్చిన జీవితం గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిస్మము పొందావో, వినాలి, ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిస్మం పొందావో అప్పుడు దేవుని బిడ్డల, ఎప్పుడైతే ముంచబడ్డావో అప్పుడు అయిపోయింది మీ అమ్మ నాన్న ఇచ్చినటువంటి జీవితం. ఎప్పుడైతే లేపబడ్డావో అప్పుడు ప్రారంభమైంది యేసుతో నీ క్రొత్త జీవితం. కాబట్టి ఎప్పుడైతే ముంచబడ్డావో అప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి జీవితం ముగిసిపోయింది. ఎప్పుడైతే లేచావో దేవుని బిడ్డల అప్పుడు యేసుతో నీ జీవితం ప్రారంభమైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని కొరకే బ్రతుకుతూ ఉన్నావా? లేదు అని అంటే నా జీవితంలో ఇంకొక వ్యక్తి, నా అమ్మ, నా తండ్రి, లేదనంటే నాకున్నటువంటి నా బంధువు, లేదనంటే ఇదిగో ఆడు ఈడు ఇంకొకడు, ఎలా బతుకుతూ ఉన్నా పరిశీలన చేసుకోవాలి. నేను పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను అని అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా నీ ఆత్మీయ మేలు కొరకు. కాబట్టి ఆలోచన చేసుకుని పిల్లరా నీ ఆత్మ జీవితం ఎట్లా ఉందో పరిశీలన చే. ఈ జీవితం, ఈ శాశ్వత జీవితం ఎవరిది అని అంటే ఎవరిదండి ఇది? అమ్మ చెప్పండి, హార్ట్ఫుల్గా ఒప్పుకొని చెప్పండి. ఇంకా దేవునికి ఇవ్వడానికి ఇంకా కొంత సమయం ఉందండి, ఇంకా దేవుడికి ఎట్లండి, నేను ఇంకా నా జీవితంలో ఎన్నో అనుభవించాలి, ఎన్నో చెయ్యాలి. తప్పులు నేరాలు చేసిన తర్వాత కానీ నేను ఇక్కడికి రాలేనండి. ఇందులో ఉంటే ఎంత నిష్టగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చాము అని అంటే, ప్రార్థన చేసుకుంటున్నాము అని అంటే, బాప్తిస్మం పొందాము అని అంటే ఇంకా తప్పు చేత కుదురుతుంది ఏంటి, ఇంకా అలా బతుకుతా కుదురుతుంది ఏంటి, ఇంకా అలా ఉంటా కుదురుతుంది మా అనుకోవాలి ఇంకా. కాబట్టి అప్పుడే కుదరదండి అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. అమ్మ ఉన్నారా లేదా? ఉన్నానా లేదా? అమ్మ చెప్పండి. నేను మిమ్మల్ని అడగట్లేదు, ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, ఉన్నానా లేదా అని చెప్పండి. అంతే, ఉన్నానని అనుకోండి మీ మనసులో. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించి, నా జీవితం ఎప్పుడో ముగిసిపోయింది, కానీ ఈ జీవితం దేవుడిచ్చింది పిల్లలు. నేను ఎప్పుడైతే బాప్తిస్మం పొందానో ఆనాడే దేవుని బిడ్డలారా ముంచబడినప్పుడు నా తల్లి నాకు ఇచ్చిన జన్మ జీవితం అయిపోయింది. ఎప్పుడైతే లేచానో అప్పుడే నా నూతన జీవితం క్రీస్తుతో మొదలైంది. అలాగ అనుకోవాలి పిల్లరా. అలాగ అనుకోకపోతే ఈ జీవితం క్రీస్తుతో సాగదు పిల్లరా. గమనించు,
ఒక భక్తుడు ఒక మంచి పాట పాడతాడు ప్రభుదేవుని బిడ్డలారా. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభు నీ ప్రేమ. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభు నీ ప్రేమ. జీవితాంతము మరణము వరకు, జీవితాంతము మరణము వరకు మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభు నీ ప్రేమ. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభు నీ ప్రేమ. మరణ ఛాయలు నన్ను తాకగను, మరణిస్తానని నేననుకొనగా. మరణ ఛాయలు నన్ను తాకగను, మరణిస్తానని నేననుకొనగా. గాయపడిన హస్తము చాపి, గాయపడిన హస్తము చాపి నన్ను రక్షించిన నా యేసు ప్రేమ, నన్ను రక్షించిన నా యేసు ప్రేమ. మరువలేను నీ ప్రేమ, మరచిపోను నీ ప్రేమ. మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభు నీ ప్రేమ. మరణ ఛాయలు నన్ను తాకగను, మరణిస్తానని నేననుకొనగా. మరణము చూడక నా ప్రాణమును తప్పించినావు నా యేసయ్యా. మిగిలిన శేష జీవితమును, మిగిలిన శేష జీవితమును జీవించెద ప్రభు నీ కొరకు నేను, జీవించెద ప్రభు నీ కొరకు నేను. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాను నేను ఆనాడు? మరణిస్తానని అనుకున్నాను నేను ఆనాడు. ప్రభుదేవుని బిడ్డలారా బాగా గమనించండి. మరణిస్తానని అనుకున్నాను. అప్పటికి వివాహమై కొద్ది దినాలే గడిచిందే. అప్పుడు నా దినంలో ప్రభుదేవుని బిడ్డలారా నా భార్య కేవలం 4వ నెల 5వ నెల గర్భిణీ స్త్రీగా మాత్రమే ఉంది. ఆనాడు ప్రభుదేవుని బిడ్డలారా నా తల్లి ఏడుస్తూ ఉంది, నా తండ్రి కంగారు పడుతూ ఉన్నాడే, నా చుట్టూ నా వాళ్ళన్న వాళ్ళు చాలా మంది చేరిపోయారే. ఆ దినాన్ని ప్రభుదేవుని బిడ్డలారా నేను మరణిస్తానని అనుకున్నాను. మా తల్లి అనుకుంది ఇంకా ఈడు ఎంత కాలిపోయాడు, కరెంటు షాక్ కొట్టాడు, ఇదిగో కోమాలకు వెళ్ళిపోయాడు, బ్రతకడేమో అని నా తల్లి కూడా ఆశలు విడిచిపెట్టింది, నా తండ్రి కూడా ఆశలు విడిచిపెట్టారు, నా అన్న వాళ్ళు, నా బంధువులు, నా భార్య, నాకున్న వాళ్ళందరూ ఆశలు విడిచిపెట్టారు. ప్రభుదేవుని బిడ్డలారా అప్పుడే నా జీవితం ముగిసిపోయింది. ఈ జీవితం నా దేవుడిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నువ్వు అప్పుడు చచ్చావు, మరలా తిరిగి నేను నిన్ను బ్రతికించుకున్నాను, నీ జీవితం నాది. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు బాప్తిసం పొంది లేచిన తర్వాత ఒకసారి నీ జీవితంలో ఎట్లా ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేసుకో, ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభుదేవుని బిడ్డలారా ఆనాడు దేవుడు నీకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఈనాడు దేవుని ఎదుట నువ్వు పోగొట్టుకున్న నీ జీవితం ఏంటి? ఒకసారి ఆలోచించే. వాక్యంలో ప్రభు చాలా బాధతో చెప్తున్నాడు, నువ్వు జీవించుచూ ఉన్నావు కానీ నీకు నువ్వు ఉపకారం అనుకుంటున్నావు, అందరికి ఉపకారం అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ వైపు తిరిగి చూస్తే ఆయన నమ్మావు అని దేవుడు నిన్ను ఒక్కసారి కనుక నిన్ను ప్రేమించి నీ వైపు చూస్తే దేవునికి పనికొచ్చే జీవితం నీలో ఎక్కువ శాన ఎక్కడా కనబడట్లా, ఎక్కడా కనబడట్లా. మారిపోయావా? విడిచిపెట్టేసావా? ఆనాడు బాప్తిసం పొందినప్పుడు ప్రమాణం చేశావు, ఆనాడు దేవునిలోనికి వచ్చినప్పుడు నేను దేవుని కొరకు బ్రతుకుతానని మాట ఇచ్చావు, అవన్నీ ఒట్టి మాటలేనా?
మాట మీద నిలబడే వ్యక్తివి కావా నువ్వు? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆత్మ పరిశీలన, అంతరాత్మ పరిశీలన. దేవుని యొక్క వాక్యంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము ఏ కారణం చేత చచ్చామని దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియులరా? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనందరికీ బాగా తెలుసున్న మాట. దేవుడు ఎందుకు మీరు చచ్చిన వారే ఉన్నాడని చెప్తున్నాడు తెలుసా ప్రియులరా? ఏమని వ్రాయబడిందండి అక్కడ? మీ అపరాధముల చేతను పాపముల చేతను. అక్కడ అన్నాడు కదండి దేవుడు, నువ్వు బ్రతిగా ఉన్నావు అని అనుకున్నావు, కానీ నేను నీ దగ్గరకు వచ్చి చూస్తే నీ స్థితి ఎలా కనబడుతుంది? నాకు చచ్చిన స్థితి కనబడతా ఉంది. అసలు ఆ చచ్చిన స్థితి కారణం ఏంటో నీకు చెప్తున్నాను వినని దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ పత్రిక ద్వారా భక్తుడైనటువంటి పౌలుతో ప్రభు మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, మీరు ఇంకా ఆనాడు నేను ఇచ్చినటువంటి నా జీవితాన్ని మీకు ఇస్తే, ఆనాడు నేను మీకు ఇచ్చినటువంటి జీవితంలో ఏవైతే ఉండకూడదని నేను మీకు క్రొత్త జీవితాన్ని ఇచ్చానో, ఏవైతే ఉండకూడదని మీకు బాప్తిస్మం ఇచ్చానో, ఏవైతే ఉండకూడదని నేను మిమ్మల్ని అంగీకరించానో, ఏవైతే ఉండకూడదని నేను మీకు వాక్యాన్ని బోధించాను, ఏవైతే మీరు అంటుకోకూడదని, అవి మీ జీవితంలో ఉండకూడదని నేను మీకు ఆజ్ఞాపించాను, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా నేను నీకు ఇచ్చిన జీవితమును గురించి నువ్వు ఆలోచన, నువ్వు ఇచ్చిన మాట తర్వాత కూడా నీలో అవి కనపడుతున్నాయి. అపరాధములు, పాపములు, ఈ రెండు కలిపి మనిషిని చచ్చేటట్టు చేస్తున్నాయి ఆత్మ సంబంధమైన జీవితాన్ని. పురులరా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ శరీరానికి లోపల ఉన్న అంతరాత్మకి ఎప్పుడూ యుద్ధమేనండి. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడూ యుద్ధమే. లోపల ఉన్న మాట అంటది పృథ్వీ, లోపల ఉన్నటువంటి అంతరాత్మ అంటది తప్పమ్మా, తప్పది, అలా చేయకూడదు, తప్పు, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అని అంటది. ఈ శరీరం అంటది పృథ్వీ, ఏం పర్వాలేదు, చెయ్యి. నువ్వు ఒక్కదానివి చేస్తున్నావా? లోకంలో ఎవరైనా చేస్తున్నారా? లోకంలో ఇంకెవరో చేయట్లేదా? వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చేస్తే తప్పేంటి అని అంటదట శరీరం. పృథ్వీ బిడ్డరా, అంతరాత్మ అంటదట, నువ్వు నీ స్వార్థం కోసం అబద్ధాలు మాట్లాడకూడదు, దేవుడు చూస్తున్నాడు ఆకాశం ముందుండి అని అంటదట పృథ్వీ బిడ్డరా. శరీరం అంటదట, నువ్వు అబద్ధం ఆడకపోతే తప్పించుకోలేవు, నా మీద పడితే దెబ్బలు, కాబట్టి నువ్వు అబద్ధం ఆడకపోతే గనక నాకు ప్రమాదం, అబద్ధం ఆడతావా లేదా అంటదంట శరీరం. పృథ్వీ బిడ్డరా, బాగా ఆలోచించి అన్నదనుకుంటున్నారా? నువ్వు వ్యభిచారం చేయకూడదు అని అంటదట అంతరాత్మ. శరీరం చెయ్యి అని అంటదట. నువ్వు అబద్ధం ఆడకూడదు అంటదంట అంతరాత్మ. నువ్వు అబద్ధం ఆడు అంటదంట శరీరం. ఉందండి బైబిల్ గ్రంథంలో. తెలుసా మీకు? ఎప్పుడైనా చదివారన్నమాట? ఎక్కడైనా చదివారన్నమాట? చదువుదాం చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో పృథ్వీ బిడ్డలారా. రోమాపత్రికలోనికి మనం వద్దాం ఒకసారి. రోమాపత్రికలో మనము ఒకసారి చదువుకుందాం చూడండి పిల్లలు. సమయం అయిపోయింది కాబట్టి మనం త్వరగా ముగించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. 8వ అధ్యాయం 13వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఎలాగ ఏమైపోతామంటండి? శరీరానుసారముగా నడిచిన ఎడల సావవలసిన వారే యుందురు, ఆత్మానుసారంగా నడిచిన ఎడల మీరు బ్రతుకుతారు అన్నాడు దేవుని యొక్క వాక్యంలో. అర్థమైందండి? ఏదో చెప్పండి, ఎస్ ఆర్ నో. అర్థమైంది కదండి? కాబట్టి ఇక్కడ ఆత్మానుసారంగా నడుచుకోమన్నాడు దేవుడు, కానీ మనమేమో ఈ శరీరం ఒప్పుకోవట్లేదంట. అందుకని శరీరానుసారముగా నడుచుకొని ఎడల అది సావడానికి సిద్ధంగా ఉందని దాని అర్థం. పిల్లలు ఆలోచించండి. ఈ శరీరానికి ఒక ధీమా ఉంటుంది, ఏంటంటే ఇయాలైనా సత్తాను, రేపైనా. ఎంతమంది నోట వినలేదు ఆ మాట? బాబు తాకరనైనా తాగితే పోతావు అంటే ఇయాలైనా సచ్చిదే, రేపైనా సచ్చిదే. అంటే ఒక రోజు నీకంటే ముందు నేను పోతానేమో, బహుశా తాగేసే పోతాను అని అంటాడు. ఒరే సిగరెట్లు దాకరా, మంచిది కదరా అన్నాం అనుకోండి, ఇయాలైనా సచ్చిదే, రేపైనా సచ్చిదే. ఒకవేళ బహుశా నీకంటే ఒక రోజు ముందు పోతానేమో, సిగరెట్ కాల్చేసే పోతానంటది శరీరం. అంతేనండి? శరీరానికి ఉండేటువంటి గుణం, దాని యొక్క గుణం ఏంటంటే దాని అలవాటును మార్చుకోవడానికి ఇష్టపడట్లేదండి ఈ శరీరం. అర్థమవుతుందండి అమ్మా? మీకు అర్థమవుతుందా? ఈ శరీరము నిజమే, నేను చెప్తున్నాను కదా, ఈ శరీరం ఎంత సోకు చేస్తుందో తెలుసా పృథ్వీ బిడ్డలారా? బట్టొచ్చినా సోకు తగ్గదు, పొట్టొచ్చినా అమ్మా చెప్పండి, పొట్టొచ్చినా అస్సలు తగ్గదండి. ఎందులోనూ అసలు తగ్గేదే లేదంటది శరీరం. నిజం చెప్తున్నాను పృథ్వీ బిడ్డలారా. మీరు ఏదైనా అనుకోండి, ఎలాగైనా ఆలోచించుకోండి. మీరు ఎక్కడికి పోయారో అంటే అది తెలుసు కనుక, మీరు అది చూశారు కనుక మీరు వెంటనే వచ్చేసి చూసారు పృథ్వీ బిడ్డలారా.
మీ నోట వినే చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఈ శరీరానికి ఉండే గుణం అట్లాంటిది. ఈ శరీరం అట్లాగా అంటదట. ఇంకా ఎంత పచ్చిగా మాట్లాడుతుందో తెలుసా శరీరం? చూడండి ఒకసారి 7వ వచనం చదవండి ఒకసారి. యాలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అబ్బా 2 సార్లు చెప్పాడండి ఇక్కడ. ఏమండి సల్మాన్ రాజు గారు 2 సార్లు చెప్పాడండి అక్కడ. ఎందుకు 2 సార్లు చెప్పాడు? ఎందుకు 2 సార్లు చెప్పాల్సి వచ్చింది అనంటే, 2 సార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే, పుల్లరా, శరీరము అంత భయంకరమైనటువంటిది. 2 సార్లు దేవుడు చెప్తున్నాడు అనంటే, దేవుడే తన భక్తుడితో 2 సార్లు అక్కడ లోబడదు, ఎంత మాత్రమో లోబడదు అనంటే, శరీరం ఎంత భయంకరంగా ఉందో దాన్ని బట్టి దేవునికి ఎంత బాధ కలుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమని రాయబడిందనంటే, ఈ శరీరము, ఈ శరీరానుసారమైనటువంటి ఆలోచనలు, ఈ శరీరానుసారమైనటువంటి మనసు ఎట్లా ఉంటుంది అనంటే పూర్తిగా దేవునికి విరోధం. ఇదేంటండి దేవునికి? చెప్పండి, దేవునికి. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు దేవునికి శరీరం విరోధంగా ఉందో లేదో ఒకసారి పరిశీలన చేద్దాం. అమ్మా ఒక్కసారి పరిశీలన చేద్దాం, బాగా గమనించాలి. ఇప్పుడు మనకి ఆరాధన ఎన్ని గంటలకి? నోరు తెరిచి చెప్పాలి అమ్మా. ఎన్ని గంటలకి? సరే, ఇప్పుడు మీలో కొంతమంది కరెక్ట్గా 10 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత 11 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 11:30కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు గమనించండి, 11:30తో లాస్ట్గా వచ్చారు. 11:30కు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పైగా నువ్వు ఎక్కడన్నా ఎవరి దగ్గరికన్నా వెళితే, ఈ రోజు అండి మాకు ప్రార్థన అండి అని అంటావు. రోజంతా ఇచ్చావా సమయం? 11:30కు వచ్చిన నీవు 1 గంటకు ప్రార్థన అయితే మరలా వెంటనే ఇంటికి వెళ్ళిపోతావు. 1 గంటకి ఇంకా ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా ఎర్రగా నల్లగా తెల్లగా చూసేస్తావు. ఇప్పుడు 1 గంటకి కరెక్ట్గా ప్రార్థన అయిపోద్ది. 11:30కు వచ్చినటువంటి నీవు దేవునితో ఎంత సమయాన్ని గడిపావు చెప్పాలి, లెక్కలేసుకోండి. 1:30 సమయం గడిపినటువంటి నిన్ను యుగయుగాలు యేసయ్య దగ్గర నిన్ను ఎలా పెట్టుకోవాలి? అసలు నీ ముఖానికి సిగ్గుందా అని యేసయ్య అడిగితే ఏం చెప్తావు సమాధానం? నేనేమనట్లేదు, నన్నేమి అలా మెల్లగా తల. యేసయ్య అడిగితే ఏం చెప్తాం సమాధానం? పిల్లలు ఆలోచించి లాగి లంపకాయ ఇస్తానంటాడు దేవుడు. అప్పుడు దేవుని పిల్లలు ఏం చేస్తావు? ఇనుప దండం ఉందంట ఆయన చేతిలో ఏలడానికి. మన దగ్గరే న్యాయం కనపడతలేదు. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, ఈ శరీరం లోబడిందా? పొద్దున్న దేవుని బిడ్డలారా మనకి సమయం ఉంది, ప్రార్థనకి సమయము, ప్రార్థనకి వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రార్థనకి వెళ్ళిపోవాలి. ప్రార్థనకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇవాళ ప్రార్థన ఉంటుందని తెలుసు. మరి పనులు ఎన్ని గంటలకు అవుతున్నాయి మనకి? అమ్మ చెప్పండి, ఎన్ని గంటలకు అవుతున్నాయి? అమ్మ ఇలా చూడండి, తల దించుకోకండి. ఎన్ని గంటలకు అవుతున్నాయి పనులు చెప్పండి. తెలదా మీకు? అమ్మా తెలదా మీకు? ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎన్ని గంటలకు వెళ్తున్నావు నువ్వు? కారణం ఏంటి? ఎలాగున్నావు? అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలాగుంది? నీ క్యారెక్టర్. అబ్బా దేవుడు కడిగి పారేస్తున్నాడండి. ఇవాళ క్లీన్ అయిపోదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. క్లీన్ అయిపోదాం. మళ్ళీ నువ్వు ముంచుకున్నావా ప్రమాదం నీకే. అగ్గంటించుకున్నావా కాలతో నిలువెల్ల దేవుని యుగ యుగాలు. విషాన్ని మనసులో పెట్టుకున్నావా ప్రమాదం. దేవుని అమాంతం హఠాత్తుగా ప్రమాదం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడైతే చాలా సూటిగా చెప్తున్నాడు, చాలా తేటగా చెప్తున్నాడు. ఈ శరీరము లోబడట్లేదట, దేవుని ధర్మశాస్త్రానికి లోబడట్లేదట. శరీరము అంతరాత్మ అంటదట. 10 గంటలకు ప్రార్థన, లేగో 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 అంటదట. శరీరం అంటదట, పడుకో 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 అంటదట. పిల్లలు ఆలోచించి, ఈ శరీరానికి ఎప్పుడు సరదా తెలుసా? ఊరు వెళ్ళాలంటే సరదా, బస్సు ఎక్కాలంటే సరదా, బండి మీద ఎక్కడికైనా వెళ్ళాలంటే సరదా, చుట్టాల కంటే సరదా, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే సరదా, బిర్యానీ తినాలంటే సరదా, సోకులు చేయాలంటే సరదా, బడాయి చేయాలంటే ఈ శరీరానికి అది సరదా. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించి, ఎక్కడికైనా వెళ్దామా? ఓ రెడీ, 5 నిమిషాల్లో రెడీ అయిపోతాను. ప్రార్థనకి వెళ్దామా? టైం ఉంది, కాసేపు పని అవ్వలేదు. పిల్లలు ఆలోచించి, ఒక అమ్మ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంది. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోండి, మీరేమనుకున్న పర్వాలేదు. సాయంత్రం ప్రార్థనకు రావడం మానేసింది. ఎందుకు రావట్లేదమ్మా ప్రార్థనకి అని అంటే, నీరసంగా ఉందండి అని ముఖమే కారంగా పెట్టుకుని చెప్పి, సరే పొద్దున్న లేచి మళ్ళీ పనికి వెళ్ళిపోయింది. అరే అరే బాధ అవుతుందండి.
రాత్రి అంతా పని చేసుకున్నావు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసుకున్నావు, పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోయావు. దేవునికి ఇచ్చే సమయంలో మాత్రమే నీరసం వచ్చేసింది. జాగ్రత్త. నిన్ను ఎందులో వేసి కాల్చాలి, నిన్ను ఎందులో వేసి కాల్చాలి? దేవుడు ఆలోచించుకుంటాడు. నిత్య నరకాగ్నిలో ప్రభుదేవుని బిడ్డలారా బాగా గమనించా. కొంతమందికి అండి రాత్రులు ప్రార్థన రావడానికి సమయమే దొరకదండి, రారండి. ఎందుకు రారు అని అంటే కుదరదండి. అర్ధరాత్రి కాడ ప్రయాణం కుదురుద్ది, ఫంక్షన్కి కుదురుద్ది, పెళ్ళిళ్ళకి కుదురుద్ది, సినిమాలకి కుదురుద్ది, షికార్లకి కుదురుద్ది, సోకులకి కుదురుద్ది, బడాయిలకి కుదురుద్ది. కానీ ప్రభుదేవుని బిడ్డలారా బడాయి చేతకి వెళ్దాం భర్తను ఒప్పించుకుంటారు, షికారు చేతకి వెళ్దాం భర్తను ఒప్పించుకుంటారు, సినిమాకి వెళ్దాం భర్తను ఒప్పించుకుంటారు, ప్రార్థనకి వెళ్దాం నువ్వు మానే అంటే మానేస్తా, నాకే నువ్వే చెప్పుకుంటావు దేవునికి సమాధానం అని వదిలేస్తాం. ఎంత తేలికైపోయిందండి భక్తి అంటే. అమ్మా ఇలా చూడండి, మాట్లాడుకొచ్చిన తర్వాత మనం అందరం కలిసి ప్రార్థన అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళొద్దు, మీ ఇద్దరు నా దగ్గర ఉండండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, మనము బతుకున్నామా? ఆత్మ సంబంధమైన జీవితం గురించి మాట్లాడుతున్నాను. మరలా ఎలాగంటే మరలా మీ అందరు కోపం అవుతుందేమో, వచ్చే వారం కొంతమంది కనపడకపోవచ్చు బహుశా. ఏమండి బతుకున్నామా? చెప్పండి, బతుకున్నామా? అంతరాత్మ మీద చేసి చెప్తే అది నిజం చెప్తుంది. ఈ అంతరాత్మ మీద చేసుకునేలా చెప్తే అది నిజం చెప్తుంది. ఎలా చేసుకుని చెప్పండి, గుండెల్లో ఉంటుంది అంతరాత్మ. ఒకవేళ ఆ అంతరాత్మ మీద నీకు కుడి చెయ్యి ఎలాగేసుకుని చెప్పండి ప్రభుదేవుని బిడ్డలారా. భయం వేస్తుంది. ఎందుకనంటే అబద్ధం చెప్తే నేను ఆగిపోతాను, అప్పుడు నువ్వేమవుతావు అంటది. అప్పుడు ఈ గుండె అంటది, నువ్వు నిజం చెప్పలేదనుకో నేను ఎక్కడ ఆగిపోతాను, అప్పుడు నువ్వు అలాగ ఉండిపోతావు, మరి జాగ్రత్త అంటది ప్రభుదేవుని బిడ్డలారా. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చేసుకున్నామంటే నిజం మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా ప్రభుదేవుని బిడ్డలారా? శరీరము దేవుని మాట వినదు, శరీరము దేవుని యొక్క వాక్యానికి లోబడదు, శరీరము దేవుని సన్నిధానానికి రాదు. శరీరం ప్రభుదేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి, చప్పట్లు కొట్టడానికి ఇష్టపడదు, అరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇరిగిపోతాయి చప్పట్లు కొడితే కదండి, అరిగిపోతాయంట, ఇరిగిపోతాయంట. మరి కష్టపడి పనులు చేస్తున్నాం, బరువులు చేస్తున్నాం కాబట్టి ఎన్నెన్నో రకరకాలుగానటువంటి పని ఎన్ని చేస్తున్నాం మనం. బాగా ఆలోచించండి ప్రభుదేవుని బిడ్డలారా. అక్కడ కూర్చొని శుభ్రంగానే అంటలతో మెత్తనావు కదా, ఎలా అరిగిపోతాయి కదా, మానే ఇలా కలుపుకుని తింటున్నావు కదా ప్రభుదేవుని బిడ్డలారా. అమ్మ బాబు ఇరిగిపోతేమో మానే. చప్పట్లు కొట్టేటప్పుడు మాత్రం కొట్ట. ఎంత బాధ అవుతుందంటే అండి ప్రభుదేవుని బిడ్డలారా, చాలా బాధగా ఉందండి. దేవుని యొక్క వాక్యములు శరీరం దేవునికి లోబడదటే. మాట్లాడలేదే చెప్పండి, మాట్లాడలేదే. పిల్లలు ఆలోచించండి. కొంతమందికి ఉంటుంది వచ్చిన పాట అయినా పాడరు, వచ్చిన పాట అయినా పాడరు. ఇప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, పాడతారా? ఎన్ని తలచినా ఏది అడిగినా చేతోడిపోనియా అని దేవుడు అడిగితే ఏం చెప్తారు సమాధానం? దేవుడు అడిగితే ఏం చెప్తారు సమాధానం? దేవుని బిడ్డలారు బాగా గమనించండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. గట్టిగా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన. స్వరాలు గట్టిగా, స్వరాలు గట్టిగా. నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు. అమ్మే నీ తోడు లేక ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దేవునికి స్తోత్రం. ఎంత బాగుందండి ఆరాధన.
యేసయ్య ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉంటాడు చెప్పండి ఎలా వాడితే? యేసయ్య ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉంటాడు ఎలా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఉంటే? యేసయ్య ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉంటాడు పుల్లారా? ఇంత సంతోషంగా ఇంత ఉత్సాహంగా మీరుంటే యేసయ్య మనతో ఉండిపోడా? మన గుండెల్లో కొలువైపోడా? మన హృదయ గుడిలో ఆయన మన హృదయ గదిలో ఉండిపోడా మనతో? దేవునికి స్తోత్రం. దానికి శరీరం ఒప్పుకోవట్లేదట. అలా ఉంటే దేవుడు నీతో ఉండిపోతాడని, నీ అంతరాత్మలో ఉండిపోతాడని ఈ శరీరానికి ఇష్టం లేదటండి. అందుకనే ఇక్కడ ఏమని వ్రాయబడిందని అంటే చూడండి, 7వ వచనం నేను చదువుతున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యాలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమునో లోబడదు. అసలు లోబడదటండి. ఏముందో ధర్మశాస్త్రంలో, దేవుని ధర్మశాస్త్రంలో ఏముందో పిల్లలు గమనించాలి. దేవుని యొక్క ఆ వాక్యం చెప్తుంది మన అంతరాత్మకే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని అంటది. మన శరీరం అంటది ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేయాలనే, ఎవడు చేస్తాడు వాళ్ళకి సాకిరి అంటదంటే ఈ శరీరం. అమ్మ అర్థమైందా? అమ్మ అర్థమైందా? తల్లి హాస్పిటల్లో పడి ఏడ్చి ప్రలాపించి నీ తల్లి పురుటి నొప్పులు పడతా ఉంటుంటే ఎవరో అర్థం చేసుకోకుండా నేను అలా బెడ్ మీద తల్లిని వదిలేస్తూ ఉంటుంటే అమ్మాయి బాబాయ్ అని, అమ్మో బాబోయ్ అని, తండ్రి యేసయ్య అని గొడ్డలతో నడుము బద్దలు కొడుతున్నట్టుగా నడుము బద్దలు కొడుతూ ఉంటుంటే నర్సులు వచ్చి ఏమైనా పట్టించుకుంటారా అంటే ఏడకో అని అంటుంటే డాక్టర్లు వచ్చి నొప్పులు రాకుండా ఏమైనా ఇంజక్షన్ చేసి సాయం చేస్తాడేమని చెప్పేసి ఉంటే అమ్మ నొప్పులు ఇవ్వాలి నువ్వు అని ఆయన చెప్పేసి వెళ్ళిపోతుంటే ఆ శరీరాన్ని ఆ బిడ్డ అలా చీల్చుకుని వస్తూ ఉంటుంటే ఆ తల్లి బాధనంతా దిగమింగుకొని దేవుని బిడ్డలారా చావుకు తెగించి బిడ్డకి జన్మనిచ్చి ఆ రక్తపు బట్టలతో ఉన్నటువంటి ఆ రక్తంలో పుర్లాడుతున్నటువంటి ఆ బిడ్డని తీసుకుని ఒళ్ళు వేసుకుని బాధంతా మరిచిపోయి ఏడుస్తూ ఉంటే దేవుని బిడ్డలారా పాలిచ్చి పెంచి పెద్దదాన్ని చేసి పెద్దవాడిని చేసి ఏ లోటు రాకూడదని దేవుని బిడ్డలారా అష్ట కష్టాలు పడి కూలి పనికి వెళ్ళి ఏమండి లేదనంటే ఆ పనికి వెళ్ళి ఈ పనికి వెళ్ళి కొట్టాలు కూడా పోయి బిడ్డల కోసం. మీకు అర్థమవుతుందా? ఇన్ని బాధలు పడి ఇన్ని కష్టాలు పడి మాట్లాడితే నా కూతురు కోసమండి, నా కొడుకు కోసమండి, నా బిడ్డల కోసమండి, సరైన ఇల్లు లేదండి, సరైన బతుకులు లేదండి, ఈ మాత్రం బతుకుతూ ఉన్నాం, ఈ మాత్రం కూడా చేయకపోతే రేపు పొద్దున బిడ్డల భవిష్యత్తు ఏమైపోవాలి, మాకు లాగా బతకూడదండి అంటుందా తల్లి, అంటుందా ఆ తండ్రి అని ఇన్ని రకాలుగా చేసి దేవుని బిడ్డలారా పెంచి పెద్దవాళ్ళని చేసి భుజాన్ని ఎత్తుకొని ఏమండి ఈ మీద ఎక్కించుకొని మేకపిల్ల ఎక్కించుకొని నెత్తి మీదకి ఎక్కించుకొని పిల్లలు ఆలోచించి నిద్ర లేకోకుండా నిప్పులు లేకోకుండా కడుపు కట్టుకొని పెంచి పెద్దవాళ్ళని చేసి గొప్పవాళ్ళని చేస్తే నీ తల్లికి ఇచ్చే గౌరవం ఏంటి? నీ తండ్రికి నువ్వు ఇచ్చే గౌరవం ఏంటి? శరీరం అంటదంట అందరికీ సాకిరి చేయలేను ఒళ్ళు జూములు వేసి ఎందుకు మీ అమ్మ అడ్డంగానే ఎక్కడున్నా డబ్బులు కట్టాలి అడతారు కదా భోజనం బొవ్వా అంటారంట అంటదంట ఈ శరీరం అందండి. లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉంటాయి ఏంటి అమ్మా చెప్పండి? వృద్ధాశ్రమాలు ఉంటాయా మరి? లేకపోతే ఎవరమ్మా నాన్న వాళ్ళు చేసుకుంటే చక్కగా చూసుకుంటే ఉంటాయండి అలాగా? ఉండవు. శరీరం ఒప్పుకోదు. హృదయాన్ని ఆలోచించి తల్లిని నీ తండ్రిని సన్మానించదో ఈ శరీరం మూర్ఖత్వం ఎక్కువ, దీనికి పొగరు ఎక్కువ, దీనికి అహం ఎక్కువ, దీనికి పిల్లలు ఆలోచించి దేవుని యొక్క వాక్యములు ఇంకా ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడిందనండి పిల్లరా? దొంగతనం చేయకూడదు. శరీరం ఏమంటది? అబ్బా ఎంత బాగుందో అట్టుపో అంటది, అంటదా అమ్మా? అందా? బోళని సార్లు దేవుని పిల్లలు ఆలోచించి కూరగాయలోడి దగ్గర ఎన్ని దొంగలు చేసి నీ చేతులు, బట్టలోడి దగ్గర ఎన్ని జాకెట్ ముక్కలు పట్టుకుపోయి నీ చేతులు, పొలం వెళ్తే ఎన్ని అట్టుకొచ్చేసి నీ చేతులు, ఎవరింటికన్నా వెళ్తే చూసింది కనపడలేదు వాళ్ళ ఇంట్లో ఏమైపోయింది, నువ్వే ఇల్లో ఏం చేసాయి నీ చేతులు? దేవుని పిల్లలు లోపడదు, చేయమంటది. ఈ శరీరం అనుకున్న బుద్ధి అట్లాంటిది. శరీరాన్ని జయిస్తే తప్ప ఆత్మకి బతుకులేదు. శరీరాన్ని జయిస్తే తప్ప ఆత్మకు బతుకులేదు. ఇది ఉన్నన్నాళ్ళు హ్యాపీగా బతికేద్దాం అనుకుంటుంది, ఇది చేసిన పనులకు ఆత్మ సచ్చి ఊరుకుంటుంది. మీకు అర్థమైందండి? అందుకని వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడనంటే శరీరాన్ని అదుపులో పెట్టుకో. శరీరానికి ఒక రకమైన కోరికలు కాదు, చాలా కోరికలు ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించి అప్పుడే ఐశ్వర్యరాయిలాగా అయిపోవాలనిపిస్తా. అవ్వో నువ్వే. మీకు అర్థమవుతుందా? అవ్వవు నువ్వే. అప్పటికే ప్రభాస్లాగా అయిపోవాలి. అవ్వో నువ్వు అంత ఇటున్న పెట్టుకొని చెప్పుకోవడానికి నువ్వే. తల అలా దువ్వినంత మాత్రాన చెయ్యి అలా పెట్టి నడిచినంత మాత్రాన ఒకవేళ అలా మాట్లాడినంత మాత్రం నువ్వే. పిల్లలు ఆలోచించి
చాలా కోరికలు ఉంటాయి శరీరానికి. ఇప్పుడు దేవుని పిల్లలు గమనించండి, బాగా ఆలోచించండి పిల్లలు. దేవుని యొక్క వాక్యములు ఈ శరీరాన్ని జయిస్తేనే తప్ప లోపల ఉన్న అంతరాత్మకే బతుకు లేదు. శరీరానుసారంగా నడుస్తావో ఆత్మానుసారంగా నడుస్తావో ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. లేదనంటే మన బ్రతుక్కి అర్థం లేదు. ఆత్మానుసారంగా బతకాలి అని అంటే శరీరాన్ని చచ్చిన దానితో సమానంగా చేసి బతకాలి భూమి మీద. శరీరానుసారంగా సోకులు చేసి బతుకుతూ ఉన్నావు అని అంటే ఆత్మానుసారంగా చచ్చూరుకుంటావు. శరీరానుసారంగా 70-80 సంవత్సరాలు బ్రతుకుతావు. ఆత్మానుసారంగా యుగములు దేవునితో కలిపి గడపాలి. ఇప్పుడు దేవుని అక్కడ ఆయనతో కలిపి జీవించాలి. ఆలోచించి 2 దారులు, వేరే దారి మనం పాడతాం కదా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి లోకం కావాలో, పాతాళం కావాలో తెలుసుకో మానవా, నీవు తెలుసుకో మానవా. 2 దారులు, ఏ దారి కావాలో మానవా, 2 దారి. అమ్మ చప్పట్లు కొడతా మానేశారా? మర్చిపోయారా? కొట్టాలి గట్టిగా చప్పట్లు. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. ఆమేన్. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు అచట పగలు ఉండదు, సూర్యుడుండడు అచట చంద్రుడుండడు, రాత్రి ఉండడు అచట పగలు ఉండదు, సూర్యుడుండడు అచట చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండెను, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండెను. యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు. 2 ఆమేన్ ఆమేన్. పాడదాం 2 దారులు పాడాలి, కావాలు మానవా, పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అవును, పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు పొరుగు చావదు, అవును అగ్ని ఆరదు పొరుగు చావదు. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు, అబ్రాహాము రొమ్మున లాజరును చూశాడు, లాజరును చూచి దాహమని అడిగాడు, లాజరును చూచి దాహమని అడిగాడు. 2 ఆమేన్. 2 పాడదాం. దేవునికి స్తోత్రం. అంతే, శరీరానుసారంగానైనా ఆత్మానుసారంగా అయినా ఉన్నటువంటి దారులు 2 దారులు. ఒకటి పరలోక రాజ్యం వెళ్ళాలంటే దాని గుండా వెళ్ళాలి, దాని గుండా వెళ్ళాలి అని అంటే దీన్ని తీసుకెళ్ళడం కుదరదు. దీన్ని ఇక్కడ చచ్చినట్టుగా మనం చేసి ఆత్మానుసారంగా అంతరాత్మ చెప్తున్న నిజాన్ని బట్టి మనం బ్రతికితే అక్కడికి వెళతాం. ఇంకొక మార్గం ఉంది దేవుని బిడ్డలారా, అది నిత్య నరకం. అక్కడ నెమ్మది ఉండదు, ఎప్పుడూ దుఃఖము బాధ వేదన ఏడుపు పండ్లు కొరకటం గుండెలు బాదుకోవడం మహాఘోరమైనటువంటి వేదన. భూమి మీద ఏ మనుషుడు ఎప్పుడూనూ అనుభవించానంత వేదన పురులరా. ఆ వేదన అది అక్కడికి వెళ్ళాలి అని అంటే అంతరాత్మ చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాల్సిన అవసరం లేదు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు, వాక్యానికి లోబడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు, మోకరించాల్సిన అవసరం లేదు, చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు.
నువ్వు అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు దేవుని బిడ్డలారా. అక్కడికి వెళ్ళాలి అంటే ఫ్రీ, అక్కడికి వెళ్ళాలి అని అంటే ఫ్రీ. ఎవరో బాగా చెప్పారు, అక్కడికి వెళ్ళాలంటే అందరికీ ఫ్రీ. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించు. అక్కడికి రమ్మని ఎవరు కూడా బలవంతము చేయరు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. విశాలంగా ఉంటుందట, విశాలంగా ఉంటుందంట. దేవుని బిడ్డలారా బాగా ఆలోచన చేయండి. యేసు ప్రభు బాధతో చెప్పాడు. ఇప్పటి వరకు వాక్యంలో విన్న కొన్ని మాటలను బట్టి బాధపడి ఉంటావు, చాలా విషయాలు బట్టి నువ్వు చాలా కడుపుబ్బ నవ్వుకుని ఉంటావు. కానీ యేసు ప్రభు బాధతో చెప్పిన మాట నీ హృదయానికి తాకితే ఆయన ఏమన్నాడో ఆలోచించి, జీవించుచు ఉన్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నిజానికి నీ ఆత్మస్థితి చూస్తే నువ్వు ఎలాగున్నావు? చచ్చినవాడు. నిన్ను చూస్తే ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు ఆరాధన, ఒకప్పుడు దేవుని మందిరములో, ఒకప్పుడు దేవుని పని, ఒకప్పుడు దేవుని కొరకు, ఒకప్పుడు ఇప్పుడు నీ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు. నీ క్యారెక్టర్ని వదిలేసుకున్నావు, నీ పరిస్థితిని వదిలేసుకున్నావు, నీ ఆత్మస్థితిని వదిలేసుకున్నావు. ఆకాశమందున్న దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను మరలా తిరిగి పూర్వపు స్థితిలో, గొప్ప ఆత్మీయ స్థితిలో ప్రభు నిన్ను చూడాలని. కనబడతావా? దేవునికి అలా వినబడతావా? లేదా దిగజారిపోయిన బ్రతుకుతోనే నిత్య నరకానికి వెళ్ళిపోతావా? తీర్మానం చేసుకో. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ తప్పనిసరిగా మోకరించండి. ఇక మేము మోకరించలేము, నా వల్ల అవ్వదు అన్నవాళ్ళు మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ప్రభా, శరీరానుసారంగా బ్రతకడం కోసం నా ఆత్మను నేను చంపుకుంటున్నానా? శరీరానుసారమైనటువంటి కోరికలను బట్టి నా ఆత్మను నేను చంపుకుంటున్నానా? నా అంతరాత్మ మాట వినుకోకుండా నా శరీరానికి నేను లోబడి బతుకుతున్నానా? ప్రభా, నేను ఎలా బతుకుతున్నాను? నీ ఎదుట నా క్యారెక్టర్ ఏంటి? ప్రభా, నీ ఎదుట నా ఎథిక్స్ ఏంటి? నీ ఎదుట నాకున్నటువంటి నా యొక్క విలువలేంటి? ప్రభా, నీ దృష్టిలో నా భక్తి జీవితం విలువైనదేనా? నా బ్రతుకు విలువైనదేనా? నా స్థితి విలువైనదేనా? ఒకవేళ నేను నీ మందిరములో నిన్ను నమ్మానని అందరినీ మోసం చేస్తూ నన్ను నేను మోసం చేసుకుంటున్నానా? మరి మోసం ఏనాటికైనా బయటపడుతుందే. వద్దు ప్రభా, నీ ఎదుట విలువైన బ్రతుకు నాకు కావాలి, విలువైన జీవితం నాకు కావాలి, విలువైన పరిస్థితి నాకు కావాలి. అయ్యా, నీ ఎదుట నేను విలువగా బ్రతకాలి. లోకం ఏమనుకుంటుందో నాకు అనవసరం. అయ్యా, నువ్వేమనుకుంటున్నావో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు నచ్చే వ్యక్తిగా, నువ్వు నన్ను మెచ్చుకునే వ్యక్తిగా, దావీదు ఎలాగునైతే నీ హృదయానుసారుడని చెప్పావు అట్లాగున నేను కూడా అయ్యా ఉండడానికి కృప చూపెట్టవా? ఈ శరీరము నా మాట వినదు నాయనా, లోబరచవా? నా నాలుక నా మాట వినదు నాయనా, సాధు చేయవా? నా పెదవులు నా మాట వినకపోవచ్చు నాయనా, నా పెదవులకు నీవే కాపు పెట్టవా? అయ్యా, ఇదిగో నా శరీరము నీకు లోబడకపోవచ్చు, సహాయం చేయవా? నీ ఎదుట నా క్యారెక్టర్ను ఆయన వదులుకున్న వ్యక్తిగా ఉండకూడదని, ఒకప్పుడు అనే విషయాన్ని చెప్పుకునే వ్యక్తిగా కాక, అప్పుడు ఎలాగున్నానో దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా ముందు వరుసలో, ఇప్పుడు కూడా అలా ఉండే వ్యక్తిగా నన్ను చేయనైనా. ఎంతకంటే దిగజారిపోయిన బ్రతుకు నాకొద్దు, ఎంతకంటే తగ్గిపోయిన బ్రతుకు నాకొద్దు. అయ్యా, నీ నోట నుండి ఒకనాడు ఉమ్ము వేస్తావేమో, ఆ బ్రతుకుని భరించలేను నాయనా. ఆ పరిస్థితి నాకొద్దు నాయనా. ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం నీ వాక్యముతో మాట్లాడిన నాతో మాట్లాడి, అయ్యా నన్ను కూడా సాధు చెప్పు ప్రభా, నన్ను బలపరుచునైనా.